పాస్టర్ గారికి వందనాలండి. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మొన్న ఫ్రైడే దీవెన గారు అంటే ప్రతి ఫ్రైడే పాస్టర్ ఉంటా ఉంటుంది. అలా ఇద్దరం మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేస్తాను, ప్రార్థన చేసుకుంటే ఆ రోజు నేను ఫ్రైడే ఈవినింగ్ చేస్తాను, మధ్యాహ్నం చెప్పి అనుకున్నాను. తర్వాత దీవెన గారు భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా నాకు దేవుడి దర్శనం వచ్చిందని చెప్పారు. అయ్యో నేను వేరే తన పక్కన అని చెప్పి నేను అనుకుని పాల్పడ్డాను. తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను స్నానాలు చేసి పాస్టర్ని కంప్లీట్ చేద్దామని చెప్పి ప్రార్థనలో కూర్చున్నానండి. 1.5 నిమిషాలు అలా ప్రార్థన చేసుకున్నాను. తండ్రి దీవెన గారికి దర్శనం ఇచ్చావు, అందరూ దర్శనం ఇస్తున్నావు, నాకు నా ప్రార్థనలో నువ్వు ఆలపిస్తున్నావా లేదా, నాకు దర్శనం ఇవ్వలేదని చెప్పి నేను చాలా బాగా ప్రార్థన చేశానండి. అలా 1.5 నిమిషాలు అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత నేను భోజనాలు చేశాను. ప్రతిరోజు కీర్తనలు చదువుతామండి ఎప్పుడు వాడుతాను. అలాగే ఆ రోజు 50 అధ్యాయం వచ్చిందండి. సరే అలా చదువుతూ ఉండగా కూడా నాకు ఇంకా ప్రార్థన నాకు దేవుడి దర్శనం ఇవ్వలేదు, ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఆఖరికి ఆ వాక్యంలో 7వ వచనం వచ్చేసరికి నా జనులారా నేను మాట్లాడుకోవచ్చున్నాను, ఆలోచించుడి, ఇజ్రాయేలు ఆలోచించును, నేను మీ దేవుడిని నేనే, మీ మీద సాక్ష్యం పలికెదను అని చెప్పి దేవుడు నాకు మాట్లాడాడండి. నాకు చాలా అనిపిస్తుంది. ఇదో సాక్ష్యం అండి. ఇంకొకటి